పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంతెని పట్టణ కేంద్రంలోని పాత పెట్రోల్ బంక్ వద్ద ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారంటూ ఆరోపించారు. ఎవరికైనా తల్లి ఒకటే ఉంటుంది, కానీ సవతి తల్లి ఉన్నదన్న చందంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించడం సిగ్గు చేయడంటూ కూడా వారు ఆరోపించారు. తెలంగాణకు ఉన్నటువంటి ఏకైక తల్లి తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయడం సిగ్గు చేయడంటూ కూడా వారంతా కూడా ఆరోపించారు. వెంటనే ఈ నిర్ణయం పట్ల వెనక్కి తగ్గాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, సరైన సమయంలో ప్రజలే రేవంత్ రెడ్డికి సరైన సమయంలో బుద్ధి చెప్తారంటూ కూడా వారు ఈ సందర్భంగా వివరించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పేరిట రోడ్ల విస్తరణ పేరుతో చిరు వ్యాపారస్తుల నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది. ఇందులో భాగంగా గోదావరికని నడిబొడ్డున ఉన్నటువంటి ఓల్డ్ అశోక్ థియేటర్ను కూడా ఈరోజు మున్సిపల్ అధికారులు నేలమట్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అర్జీదారుడు ఎవరైతే లీజు తీసుకున్నటువంటి వ్యక్తి వేముల అశోక్ దీనిపైన కూడా పూర్తిగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. హైకోర్టు నుండి ఆర్డర్లు ఉన్నా కూడా మున్సిపల్ అధికారులు వాటిని బేఖాతరు చేస్తూ కూడా తనకు సంబంధించినటువంటి ఓల్డ్ అశోక్ థియేటర్ను నేలమట్టం చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా కూడా ఒక వ్యక్తి స్వలాభం కోసం ఇవంతా కూడా జరుగుతుందంటూ కూడా ఆయన ఆరోపించారు. ఈ ఒక వ్యక్తి కోసమే ప్రభుత్వం సంబంధించినటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా వత్తాసు పలకడం దారుణం అంటూ కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా న్యాయస్థానం పట్ల తనకు విశ్వాసం ఉందండి, ఖచ్చితంగా సమయం ఆలస్యం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది, ఖచ్చితంగా తనకు న్యాయం దక్కేంత వరకు కూడా పోరాడతానంటూ కూడా వేముల అశోక్ వివరించారు. మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గోదావరికని మున్సిపల్ చౌరసా వద్ద ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామన్న మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కోరకంటి చందర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఒక కుట్రపూరితంగా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేశారంటూ కూడా ఆయన ఆరోపించారు. రాష్ట్రం ఒకటే అయినప్పుడు ఒకటే తల్లి ఉంటుంది, కానీ మరొక విధంగా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పు చేయడం ఏంటో దారుణం అంటూ ఇది సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గు చేయటంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు వల్ల ప్రజానీకం అంతా కూడా పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉందంటూ కూడా ఆయన ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రజలే సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తగిన రీతిలో సరైన సమయంలో బుద్ధి చెప్తారంటూ కూడా ఆయన వివరించారు. అలాగే మరొక వార్త చూసుకున్నట్లయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 40వ డివిజన్కి సంబంధించినటువంటి బండారి సంతోష్ ఇటీవల అనారోగ్య కారణంగా మృతి చెందడం జరిగింది. క్రమశిక్షణతో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్త అయినటువంటి సంతోష్కు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎన్ఆర్ఐ విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వేళ హరీష్ రెడ్డి ఇద్దరు పిల్లలు అనాథలు మారడంతో వారికి అండగా నిలిచాడు. ఇద్దరు పిల్లలకు సంబంధించినటువంటి పూర్తి చదువు బాధ్యతలంతా కూడా తానే తీసుకుంటున్నట్టు కూడా ప్రకటించారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఒక 50,000 రూపాయలు సహాయంగా అందిస్తానంటూ కూడా ఆయన వివరించాడు. ఈ నేపథ్యంలో ఈరోజు 50,000 రూపాయలు ఇద్దరు చిన్నారులకు అందించడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా పిల్లల ఇద్దరికి కూడా పూర్తి స్థాయిలో కూడా విహెచ్ఆర్ ఫౌండేషన్ అండగా నిలుస్తున్నట్టు కూడా వేళ హరీష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.